प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे हिंदी पंडित पाशा गुरुजी के रेड्डी हाई स्कूल तिलकापल्ली, 8वीं कक्षा 8th क्लास। तो देखिएगा, प्रथम पाठ और सेकंड पाठ, द्वितीय पाठ कंप्लीट हुआ है। तृतीय पाठ को मैंने स्टार्ट किया यस्टरडे, ओके, और उसी तृतीय पाठ को कंटिन्यू कर रहा हूँ। सभी पुस्तकें ओपन कीजिए, ओके। पन्ना नंबर 12 और पन्ना नंबर 13 के पास आइए और हाथों में पेंसिल रखिए। जल्दी पुस्तकें, हिंदी पुस्तकें ओपन कीजिए, ठीक है। इकाई 1 में पाठ 3 पाठ्यांश का नाम यह है कि, पाठ का नाम यह है कि प्यारा गांव। प्यारा गांव का मानी मातृभाषा तेलुगु में कहेंगे कि इष्टమైన ఊరు, प्रियమైన ग्रामము అని, ओके। तो देखिएगा, यह पाठ एक संवाद का है। दादाजी, रानी और रमेश के बीच में बातचीत हो रही है, यानी संवाद हो रही है, ओके। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते थे शहर में। तब गर्मी की छुट्टियां होने के वजह से दादाजी उन्हें गांव को लेकर आए, ओके। गांव को आने के बाद उसी दिन उनके दादी जी ने बहुत लाड प्यार किया, ओके, और आराम किए हैं। और नेक्स्ट डे सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। नेक्स्ट डे వాళ్ళిద్దరూ కూడా పాలు తాగి తాతగారి వెంట గ్రామం తిరగడానికి బయలుదేరారు, ఓకే। దారిలో మాట్లాడుకుంటున్నారు। ఏం జరుగుతుందో చూద్దాం। अब क्या हो रहा है देखेंगे। तो देखिएगा, दादाजी कहते हैं, देखो सामने कमलेश काका आ रहे हैं। इन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया, ओके। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए, ఓకే। తాతగారు అంటున్నారు, చూడండి, ఎదురుగా కమలేష్ పెదనాన్న వస్తూ ఉన్నారు, వీరికి నమస్కరించండి అని. ఇద్దరూ కూడా కమలేష్ పెదనాన్నకు నమస్కారం చేశారు. ఆయన పిల్లలను చూసి చాలా సంతోషించిరి. ఎస్, దేఖో మీన్స్ చూడండి, సామ్నే ఎదురుగా, కమలేష్ పేరు కమలేష్, काका, काका का मानी पेदनाना, हिंदी में काका को पेदनाना कहेंगे। आ रहे हैं, वस्तु उन्नारू, ఎదురుగా కమలేష్ పెద్దనాన్న వస్తూ ఉన్నారు. ఇన్హే ప్రణామ్ కరో, వీరికి నమస్కరించండి, ఓకే. ప్రణామ్ మీన్స్ నమస్కారములు, వారికి నమస్కారములు చెయ్యండి అని తాతగారు అన్నారు. దోనోనే కమలేష్ కాకాకు ప్రణామ్ కియా, ఇద్దరూ కూడా కమలేష్ అనే పెద్దనాన్న గారికి నమస్కారములు చేశారు. వే బచ్చోं को देखकर खुश हुए, వారు, వే మీన్స్ వారు, బచ్చోं को देखकर పిల్లలను చూసి చాలా సంతోషించారు, ఓకే। तब रानी कहती है, कमलेश काका क्या काम करते हैं। రాణి తాతగారితో ఏమంటుందంటే, కమలేష్ పెద్దనాన్న ఏమి పని చేస్తారు. కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై, ఏమి పని చేస్తారు. కామ్ కా మాని పని, ఓకే. కమలేష్ అనే పెద్దనాన్న ఏమి పని చేస్తారు తాతగారు అని రాణి ప్రశ్నించింది. అప్పుడు దాదాజీ కహతే హై, తాతగారు అంటున్నారు, వే లుహార్ హై, वे लोहे का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं, ओके।
వహ దేఖో దామోదర్ దాదా కా మకాన్. తాతగారు ఏమన్నారంటే వే లుహార్ హై, వారు కమ్మరి. లుహార్ కా మీన్స్ కమ్మరి, వారు కమ్మరి వారు. వే మీన్స్ వారు, లుహార్, లుహార్ అంటే కమ్మరి, తెలుగులో రాసుకోవాలి అక్కడ కంపల్సరీ. వే లోహే కా సామాన్, వారు లోహపు సామాన్లతో. లోహే కా సామాన్ అంటే లోహే అంటే ఇనుము, ఇనుముతో కొన్ని ఐటమ్స్ తయారు చేస్తారు. అవేంటంటే జైసే ఎగ్జాంపుల్స్ ఖురపీ, ఖురపీ అంటే తవ్వకోల అంటే గడ్డపార. ఓకే, దానిని తెలుగులో ఏమంటారు ఖురపీని అంటే తవ్వుకోల. తవ్వుకోల అంటే గడ్డపార. నెక్స్ట్ ఫావడా, ఫావడా మీన్స్ పార, పార. हथौड़ा, हथौड़ा मीन्स सुत्ते, सुत्ती कहेंगे तेलुगु में, सुत्ते. पहिया చక్రము అంటే గిల్లలు. కుల్హాడి మీన్స్ గొడ్డలి, కుల్హాడి మీన్స్ గొడ్డలి. ఆది సామాన్ బనాతే హై, మొదలగున సామాన్లు తయారు చేస్తారు. సామాన్ అంటే సామానులు, వస్తువులు, ఐటమ్స్. బనాతే హై, బనాతే హై మీన్స్ తయారు చేస్తారు అన్నాడు. వహ దేఖో, అటు చూడండి, దామోదర్ దాదా కా మకాన్, అది దామోదర్ తాతగారి యొక్క ఇల్లు. దామోదర్ యహ ఏక్ నామ్ హై. దాదా మీన్స్ తాత, కాకా మాని యొక్క, మకాన్ మీన్స్ ఇల్లు. అటు చూడండి దామోదర్ తాత యొక్క ఇల్లు. అప్పుడు రమేష్, దామోదర్ దాదా క్యా కామ్ కర్తే హై, దామోదర్ తాతగారు ఏమి పని చేస్తారు అని ప్రశ్నించాడు రమేష్. అప్పుడు తాతయ్య ఏమని అంటున్నాడంటే దాదాజీ कहते हैं कि दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं. बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं. అప్పుడు తాతగారు ఏమంటున్నారంటే దామోదర్ తాతయ్య గాం వాలోంకే లియే, గ్రామంలోని వారికి, మిట్టీకే బర్తన్ మట్టితో తయారు చేసిన పాత్రలు, జైసే. ఓకే, దామోదర్ దాదా గాం వాలోంకే లియే, దామోదర్ తాతయ్య గాం వాలోంకే లియే అంటే గ్రామంలోని వారికి. మిట్టీకే బర్తన్, మిట్టి అంటే మట్టి, బర్తన్ అంటే పాత్రలు. ఓకే, మట్టి యొక్క పాత్రలను తయారు చేసి ఇస్తాడు. జైసే ఉదాహరణకి ఘడే, ఘడే మీన్స్ కుండలు. ఓకే, మట్కే చిన్న కుండలు. హండి, హండి అంటే కూడా కుండలు. మిట్టీకే ఖిలౌనే, మిట్టీకే ఖిలౌనే మట్టి బొమ్మలు. ఆది బనాతే హై మొదలగున వాటిని తయారు చేస్తారు. బచ్చో పిల్లలు, తుమ్హే పతా హై మీకు తెలుసా, మిట్టీకే బర్తన్ బనానే వాలేకో క్యా కహతే హై, మట్టి పాత్రలను తయారు చేయు వారిని ఏమంటారు. ఓకే, అంటే మట్టితో పాత్రల్ని తయారు చేసేవారిని ఏమంటారు అని తాతగారు ఇద్దరినీ కూడా ప్రశ్నించాడు. తబ్ రాణి అంటుంది కుమ్హార్ కహతే హైనా దాదాజీ, కుమ్మరి అంటారు కదూ తాతయ్య. కుమ్హార్ కా మాని కుమ్మరి, కుమ్మరి అంటారు కదా తాతయ్య, తాతగారు అని అన్నది. అప్పుడు దాదాజీ షాబాష్, మెచ్చుకుంటున్నాడు ఇక్కడ. షభాష్, షాబాష్ మీన్స్ షభాష్. మేరీ ప్యారీ రాణి, మేరీ ప్యారీ రాణి బేటీ కో తో సబ్ కుచ్ పతా హై, నా ప్రియమైన రాణికి అన్నీ తెలుసు అని మెచ్చుకున్నాడు. మేరీ నా యొక్క, ప్యారీ అంటే ప్రియమైన,
రాణి బేటీకో రాణి బిడ్డకి సబ్ కుచ్ పతా హై మీన్స్ అన్నీ తెలుసు. వహ దేఖో చంద్రయ్య చాచా కా ఘర్, అటు చూడండి చంద్రయ్య బాబాయి యొక్క ఇల్లు. చాచా మీన్స్ బాబాయి, చంద్రయ్య చాచా కా ఘర్. వే కపడే బున్తే హై, ఆయన బట్టలు నేస్తున్నారు. కపడే అంటే బట్టలు, బున్తే హై అంటే నేయుట. రాణి, అచ్చా దాదాజీ కపడా బుననే వాలీ కో క్యా కహతే హై, మంచిది తాతగారు, బట్టలు నేయువారిని ఏమంటారు? కపడా బుననే వాలోం కో క్యా కహతే హై, బట్టల్ని నేయువారిని ఏమని అంటారు అని రాణి తాతగారిని ప్రశ్నించింది. అప్పుడు దాదాజీ, కపడా బుననే వాలేకో జులాహా కహతే హై, బట్టల్ని నేసేవారిని సాలెవారు అంటారు. జులాహా మీన్స్ సాలెవారు. కపడా మషీన్ और हाथ दोनों से बनाते हैं, బట్టలను చేతి మగ్గము మరియు మిషన్ రెండింటితోనూ తయారు చేస్తారు. కపడా బట్టలు, మషీన్ అంటే మిషన్, ఓకే యంత్రము, और हाथ दोनों से बनाते हैं అంటే చేతి మగ్గముతో తయారు చేస్తారు. हाथ से बनाने को हथकरघा कहते हैं, చేతితో తయారు చేసే యంత్రము పేరు హత్కర్ఘా అంటే చేతి మగ్గము అంటారు. చంద్రయ్య చాచా కే ఘర్ కే పాస్ హీ బాబయ్య కా ఘర్ భీ హై, చంద్రయ్య చాచా బాబాయి ఇంటి దగ్గరే బాబయ్య ఇల్లు కూడా ఉన్నది. బాబయ్య కా ఘర్ భీ హై. వే బడాయి కా కామ్ కర్తే హై, వారు వడ్రంగి పని చేస్తారు. బడాయి అంటే వడ్రంగి, ఓకే. तो देखिएगा బడాయి కా కామ్ కర్తే హై, పేజీ నంబర్ 14. వడ్రంగి పని చేస్తారు. రమేష్, దాదాజీ बढ़ाई क्या काम करते हैं, రమేష్ అంటున్నాడు తాతతో, తాతయ్య వడ్రంగి వారు ఇంకా ఏ పనులు చేస్తారు? రమేష్ ने दादाजी से कहता है कि दादाजी बढ़ाई क्या काम करते हैं, తాతయ్య వడ్రంగి వారు ఇంకా ఏ పనులు చేస్తారు అని. तब दादाजी कहते हैं बढ़ाई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं. వడ్రంగి వారు కట్టెతో, లకడీ మీన్స్ కట్టె, బడాయి అంటే బడాయి కా మాని వడ్రంగి వారు. వడ్రంగి వారు కట్టెతో ఏమేం చేస్తారంటే హల్ కా మాని నాగలి, ఖిడికీ కిటికీలు, దర్వాజే తలుపులు, బైల్గాడి ఎద్దుల బండ్లు, और तरह के सामान बनाते हैं, రకరకాల సామాన్లు తయారు చేస్తారు అని తాతగారు సమాధానం ఇచ్చారు. और నెక్స్ట్ రాణి అంటుంది, దాదాజీ వహా దేఖియే వే కౌన్ హై, వే క్యా కర్ రహే హై అని ప్రశ్నించింది. తాతగారు అక్కడ చూడండి, వారెవ్వరు, వారు ఏమి చేయుచూ ఉన్నారు. ఓకే, దాదాజీ వహా దేఖియే అటు చూడండి, వే కౌన్ హై వారు ఎవరు, వే క్యా కర్ రహే హై వారు ఏమి చేయుచున్నారు. అప్పుడు దాదాజీ తాతగారు సమాధానం ఇస్తున్నారు, హా బేటా వే సోనే చాందీ కా కామ్ కర్తే హై, వే సోనే చాందీ సే तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं. అవును నాయనా, హా బేటా అవును బిడ్డ, వే సోనే చాందీ కా కామ్ కర్తే హై వారు బంగారము వెండి పనులు చేస్తారు. ఓకే, సోనే మీన్స్ బంగారము, చాందీ మీన్స్ వెండితో పనులు చేస్తారు.
वे सोने चांदी से तरह तरह के आभूषण వారు బంగారము వెండితో రకరకాల ఆభరణాలను తయారు చేస్తారు. ఉదాహరణకి ఆభూషణ్ మీన్స్ ఆభరణాలు. జైసే ఎగ్జాంపుల్ అంగూఠి. అంగూఠి మీన్స్ ఉంగరము. హార్ హారము. చూడి గాజులు. ఆది బనాతే హై మొదలగునవి తయారు చేస్తారు. रमेश दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं. बांस से क्या क्या बनाते हैं? తాతగారు ఆ వీధిలోకి చూడండి. ఉస్ గలీ మే దేఖియే ఆ వీధిలోకి చూడండి. పొడవైన లంబే లంబే కా మాన్సి పొడవు పొడవైన బాన్స్ హై వెదురు ఉన్నది. బాన్స్ కా మాని వెదురు వెదురు కట్టెలు. బాన్స్ సే క్యా క్యా బనాతే హై వెదురుతో ఏమేమి తయారు చేస్తారు అని ప్రశ్నించాడు. తబ్ దాదాజీ కహతే హై దేఖో బేటా చూడు నాయనా బాన్స్ సే టోకరీ झूले खिलौने आदि बनाते हैं. వెదురుతో టోకరీ మీన్స్ గంపలు, झूले అంటే ఊయలలు, ఖిలౌనే అంటే ఆట బొమ్మలు మొదలగునవి తయారు చేస్తారు. इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं. ఈ యొక్క బొమ్మల్ని ఈ వస్తువులని తయారు చేసే వారిని మేదర్లు అని అంటారు. బన్సోర్ కామాని మేదరి అని అంటారు. ओके तो देखिएगा. और रमेश दादाजी आपका गांव बड़ा प्यारा है. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. రమేష్ అంటున్నాడు తాతగారు ఆప్కా గాంవ్ తమరి యొక్క గ్రామము అంటే మీ గ్రామము మన గ్రామము బడా ప్యారా హై చాలా బాగుంది. यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు నివాసం ఉంటున్నారు అని. అప్పుడు దాదాజీ తాతగారు అంటున్నారు హా బేటా అవును నాయనా యహా సభీ తరహాకే కామ్ కర్నే వాలే రహతే హై ఇక్కడ అన్ని రకాల పనులు చేసేవారు ఉన్నారు. ఏ ఏకు దూసరేకి సహాయత కర్తే హై వీరు ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటారు. సహాయత మీన్స్ సహాయము. और మిల్జుల్ కర్ రహతే హై మరియు కలిసిమెలిసి ఉంటారు. మిల్జుల్ కర్ కా మాని కలిసిమెలిసి. वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं. వారు ఒకరికొకరు సహాయము చేసుకుంటూ వే అప్నే అప్నే ఘరేలు ఉద్యోగం సే ఘరేలు ఉద్యోగం కా మాని కుటీర పరిశ్రమలతో దేశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటారు అని అన్నాడు. తబ్ రాణి దాదాజీ ఏ దేఖో కితనే హరే భరే ఖేత్ హై. తాతగారు ఇటు చూడండి ఎంత పచ్చని చేలో అంటే ఎంతో పచ్చగా హరే భరే అంటే ఆకుపచ్చని పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. దాదాజీ హా బేటీ ఇన్ ఖేతోं को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. తాతగారు ఏమంటున్నారంటే అవునమ్మా ఈ పొలాలను పచ్చగా తయారు చేయుటకు రైతులు రాత్రి పగలు పరిశ్రమిస్తున్నారు. ఇన్ ఖేతోంకో ఈ పొలాలని హరా భరా బనానే కే లియే పచ్చగా చేయడం కొరకు కిసాన్ కా మాని రైతులు దిన్ రాత్ పగలు రాత్రి మెహనత్ కర్తే హై కష్టపడి పని చేస్తారు. और అన్న ఉగాతే హై ఆహారాన్ని పండిస్తున్నారు. అన్న కా మాని ఆహారము. హమారీ భూక్ మిఠాతే హై మన యొక్క ఆకలిని తీరుస్తున్నారు. ఇసీలియే మహాత్మా గాంధీజీనే కహా థా అందుకే మహాత్మా గారు ఏమని చెప్పారంటే వాస్తవ్ మే భారత్ గాంవో మే హీ బస్తా హై వాస్తవంగా భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని అన్నారు. రమేష్ రాణి హా దాదాజీ అవును తాతగారు ఆప్నే సహీ కహా మీరు సరిగ్గా చెప్పారు. సచ్ మే గాంవ్ బహుత్ ప్యారే హోతే హై నిజంగా గ్రామాలు ఎంతో అందంగా ఉంటాయి అని అన్నారు. ఓకే ఏ హై ప్యారా గాంవ్ నామక్
पाठ, इस पाठ को ध्यान से प्यारे छात्र और छात्रा पढ़िए और समझ में आ पाएगी। ओके, लेसन को पूरा रीडिंग कीजिए फर्स्ट से लेकर लास्ट तक। ओके, और नेक्स्ट कार्य नेक्स्ट क्लास में देखेंगे। ओके, ठीक है। एक बार मैं यह पाठ को पढ़ रहा हूँ, सभी ने पुस्तकें देखिए। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी। खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे। गांव की हरियाली देखने लायक थी। बातों बातों में घर आ गया। दादी जी से मिले। दादी जी ने बहुत लाड प्यार किया। सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले। रास्ते में बातें करते हैं। दादाजी, देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो। दोनों ने कमलेश काका को प्रणाम किया। वे बच्चों को देखकर खुश हुए। रानी, कमलेश काका क्या काम करते हैं? दादाजी, वे लुहार हैं। वे लोहे का सामान जैसे खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि सामान बनाते हैं। वह देखो दामोदर दादा का मकान। रमेश, दामोदर दादा क्या काम करते हैं? दादाजी, दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन जैसे घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने आदि बनाते हैं। बच्चों, तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं? रानी, कुम्हार कहते हैं ना दादाजी। दादाजी, शाबाश, मेरी प्यारी रानी बेटी को तो सब कुछ पता है। वह देखो चंद्रैया चाचा का घर, वे कपड़े बुनते हैं। रानी, अच्छा दादाजी, कपड़ा बुनने वाली को क्या कहते हैं? दादाजी, कपड़े बुनने वालों को जुलाहा कहते हैं। कपड़ा मशीन और हाथ दोनों से बनाते हैं। हाथ से बनाने को हथकरघा कहते हैं। चंद्रैया चाचा के घर के पास ही बाबैया का घर भी है, वे बढ़ाई का काम करते हैं। रमेश, दादाजी बढ़ाई क्या काम करते हैं? दादाजी, बढ़ाई लकड़ी से हल, खिड़की, दरवाजे, बैलगाड़ी और तरह तरह के सामान बनाते हैं। रानी, दादाजी वहाँ देखिए, वे कौन हैं? वे क्या कर रहे हैं? दादाजी, हाँ बेटा, वे सोने चांदी का काम करते हैं। वे सोने चांदी से तरह तरह के आभूषण जैसे अंगूठी, हार, चूड़ी आदि बनाते हैं। रमेश, दादाजी उस गली में देखिए लंबे लंबे बांस हैं, बांस से क्या क्या बनाते हैं? दादाजी, देखो बेटा, बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं। इन चीज़ों को बनाने वाले को बंसोर कहते हैं। रमेश, दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं। दादाजी, हाँ बेटा, यहाँ सभी तरह के काम करने वाले रहते हैं। ये एक दूसरे की सहायता करते हैं और मिलजुल कर रहते हैं। वे अपने अपने घरेलू उद्योगों से देश के विकास में भाग लेते हैं। रानी, दादाजी ये देखो कितने हरे भरे खेत हैं। दादाजी, हाँ बेटे, इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं, अन्न उगाते हैं, हमारी भूख मिटाते हैं। इसीलिए महात्मा गांधी जी ने कहा था, वास्तव में भारत गांवों में ही बसता है। रमेश, रानी, हाँ दादाजी, आपने सही कहा, सच में गांव बहुत प्यारे होते हैं। प्यारे छात्र और छात्रा, तो देखिएगा फिर एक बार, तुम्हें इस पाठ को ध्यान से पढ़िए। ठीक है, धन्यवाद देता हूँ। नेक्स्ट